మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ఘనపురం గ్రామ పరిధిలోని ఫకీర్ టెక్కే తాండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ పేదల కళ్లలో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ అసలు లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు అందుతాయని ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఘనపురం గ్రామ మాజీ సర్పంచ్ నానావత్ రూప్సింగ్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ వేముల సత్తయ్యగౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుర్జకుంట నరసింహ, నానావత్ శివాజీ నాయక్, మాజీ వార్డు సభ్యులు నానావత్ సురేష్ నాయక్, రామావత్ రాణి, నాయకులు హుస్సేన్ నాయక్, వర్జియా సురేష్ నాయక్ మరియు గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గట్కేసర్ సర్కిల్ ఎదిలాబాద్ 7వ డివిజన్లోని ఫకీర్ టెక్కే తాండాకు చెందిన వర్తియా మంజుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించిన అనంతరం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. కరెక్ట్ ఇక దానికి అడ్డం రాకుండా చేసిన మంచిగా సర్కిల్ 7th డివిజన్ ఫకీర్ టెక్కే తాండాలో వడిత్య మంజుల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసుకోవడం జరిగింది. ఈ గృహప్రవేశానికి మా అందరి పిలవడం, నాతోటి వచ్చిన ప్రతి ఒక్కరికి, మాజీ సర్పంచ్ మా మామ రూప్సింగ్ నాయక్ గారికి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు నరసింహ గారికి, శివాజీ గారికి, మాజీ ఉప సర్పంచ్ వేముల సత్తయ్యగౌడ్ గారికి, అలాగే మాజీ వార్డ్ మెంబర్స్ సురేష్ నాయక్, రామావత్ రాణి గారికి మరియు నాతోటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా గ్రామం ఘనాపురం గ్రామ పంచాయతీకి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న ఇందిరమ్మ ఇళ్లను 70 ఇండ్లు శాంక్షన్ అవుతున్నది. అందులో 45 ఇండ్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఒక 15 దాకా గృహప్రవేశాలు అయినాయి. మిగతా కూడా అన్ని గృహప్రవేశాలు అవుతున్నాయి. మా గ్రామంలో ఇన్ని ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న గారికి, ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మా గ్రామానికి ఇల్లు రావడానికి మా ఇన్ఛార్జ్ తోటకూరు వజ్రేష్ యాదవ్ గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అలాగే మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి అన్న గారు, మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి అన్న గారు, నక్క ప్రభాకర్ గారు మరియు మా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ఘనపురంని కాంగ్రెస్ అక్కడ సర్పంచ్ ఉంటారు ఎప్పటి నుంచి అయినా అని ఈ గ్రామాన్ని సెలక్షన్ చేయడం జరిగింది. ఆ సెలక్షన్ చేసినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మా నిరుపేదలు రేకుల ఇళ్ళల్లో ఉండే ఆలోచన అందరికీ ఉండే, ఇప్పుడు ప్రతి ఒక్కరు స్లాబ్ ఇంట్లో, మేము కూడా అందరిలాగే స్లాబ్ ఇంట్లో ఉంటామని చెప్పి వాళ్ళు కూడా తలా గవర్నమెంట్ నుంచి 5 లక్షలు శాంక్షన్ అయినాయి. తలా ఇంత 1 2 లక్షలు కలుపుకొని మంచిగా ఈనాడు చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని వాళ్ళు కూడా వాళ్ళ జీవిత ఆశయం నెరవేరిన విధంగా వాళ్ళ సంతోషం నా దగ్గరకు వచ్చి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఉంది రారి అన్నప్పుడు వాళ్ళ మొక్కలలో చూసిన సంతోషం విలగట్టలేనిది. అలాంటి ఆలోచన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇలాంటి ఇండ్లు ఇంకా మా ఊరికి అక్కడక్కడ కొందరు కట్టుకోలేదు, అప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగలేక. ఇప్పుడు మళ్ళా కట్టుకుంటేందుకు ముందుకు వస్తున్నారు కొంతమంది. వాళ్ళకు కూడా మళ్ళా ఇందిరమ్మ ఇల్లు కొన్ని ఇప్పించి ఉమ్మడి ఘనపురం గ్రామ పంచాయతీల ఒక్క రేకుల ఇల్లు లేకుండా చేయడమే, అందరూ స్లాబ్ల ఇళ్లలో ఉండే విధంగా చేయడమే నా బాధ్యత. నా ఎంబడున్న మా టీము కూడా అందరూ కూడా ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఏది వచ్చినా ముందుండి నడుచుకుంటున్న నా కమిటీ సభ్యులందరికీ, ఇందిరమ్మ కమిటీ సభ్యులైతే వాళ్ళు ఎక్కడ కూడా ఇప్పటివరకు అబ్జెక్షన్ చెప్పలేదు. వాళ్ళ అనుగుణంగా నా ఆలోచన ప్రకారం నడుస్తున్నందుకు వారికి
మరియు వజ్రేష్ అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.